హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే భార్య సంతోషంగా ఉంటుందని, ఫలితంగా పుట్టబోయే బిడ్డ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాడని విశ్వసిస్తారు. అలాగే గర్భిణీగా ఉన్న భార్య కోరికలు తీర్చడం వల్ల పుట్టిన బిడ్డకు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అందుకే ఇది భర్త ప్రధాన కర్తవ్యమని పెద్దలు చెబుతూ ఉంటారు. హిందూ ఆచారాల ప్రకారం భార్య గర్భవతి అయినప్పుడు భర్త చేయకున్నటువంటి కొన్ని పనుల గురించి ఈ వీడియోలో చూద్దాం. సో భార్య గర్భవతి అయినప్పటి నుంచి సముద్రయానం భర్త చేయకూడదు. అంతేకాదు సముద్రంలో స్నానాలు కూడా చేయకూడదు. అదేవిధంగా కట్టెలు కొట్టకూడదు, చెట్లను సైతం నరకకూడదు. భార్య గర్భవతి అయిన నాటి నుంచి భర్త కటింగ్ చేసుకోకూడదు. 8 నెలలకు చేరుకున్నప్పటి నుంచి షేవింగ్ కూడా చేసుకోకూడదు. గర్భిణీ స్త్రీల భర్తలు మృతదేహాన్ని మోయకూడదు. కనీసం మరణించిన వారి శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా వారిని అనుసరించకూడదు. దీన్ని ఇప్పటికీ గ్రామాల్లో ఖచ్చితంగా పాటిస్తున్నారు. గర్భం దాల్చిన మహిళ విదేశీ పర్యటనలు చేయవద్దు. భార్యని విడిచిపెట్టే భర్త కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. గర్భం దాల్చిన 7 నెలలు దాటాక తీర్థయాత్రలకు వెళ్లడం, అక్కడ తలనీలాలు అర్పించడం చేయకూడదు. ఇక ఇంటికి వాస్తు కర్మలు లేదా ఇతర క్రతువులు కూడా మానుకోవాలి. పూర్తిగా పండని పండ్లు, పూర్తిగా పరిపక్వం చెందిన పూలు కూడా మీరు కోయకూడదు. అయితే భార్యాభర్తల మధ్య బంధం మరింత దృఢం అవుతుంది ఇప్పుడు చెప్పబోయే విషయాలను చూసి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఈ ఆచారాలన్నీ భర్త తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. గ్రామాల్లో ఇప్పటికీ ఈ ఆచారాలు కొనసాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉండేందుకు ఇది మంచి మార్గం అని చెబుతున్నారు. అంతేకాదు గర్భవతిగా భార్యకు కొన్ని ఆహార పదార్థాలు, పండ్లు తినాలనిపిస్తుందని, ఆహారం కూడా ఎక్కువగా తింటారని, కొన్నిసార్లు ఎక్కువగా వాంతులు చేసుకుంటే మాత్రం ఎక్కువగా ఆహారం తీసుకోరు. కాబట్టి భర్త ఇలాంటి సమయాల్లో తన భార్య పరిస్థితికి అనుగుణంగా నడుచుకోవాలి. అప్పుడే గర్భిణి ఆరోగ్యంగా ఉంటుందని ఆచారాలు చెబుతున్నాయి.